నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు. వినుకొండ నియోజకవర్గంలో 11 సెంటర్లను ఏర్పాటు. మారథాన్ భారత్ నివేశ్ రన్ పోటీలలో వినుకొండ వాసి షేక్ అబ్దుల్లా బంగారు పతకం. ఒలింపిక్స్ పతకమే లక్ష్యం అని వెల్లడి. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం కార్యక్రమం ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నేతలు. వినుకొండ నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వినుకొండ నియోజకవర్గంలో 11 సెంటర్లను ఏర్పాటు చేయగా 2400 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారు. 130 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాశారు. మారథాన్ భారత్ నివేశ్ రన్ పోటీలలో వినుకొండ వాసి షేక్ అబ్దుల్లా బంగారు పతకం సాధించాడు. విశాఖపట్నంలోని VMRDA పార్కులో ఆదివారం 5 కిలోమీటర్ల మారథాన్ భారత్ నివేశ్ రన్ పోటీలలో పాల్గొన్న జాతీయ క్రీడాకారులు షేక్ అబ్దుల్లా 5 కిలోమీటర్ల పరుగు పందెంలో సునాయాసంగా విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ శిక్షణకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న ప్రముఖులు సుప్రసిద్ధ సినిమా నటుడు సోనూ సూద్ బుల్లితెర జబర్దస్త్ టీం ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. టాలీవుడ్ లోని మరో సుప్రసిద్ధ కరాటీ మాస్టర్ సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారని తెలియజేశారు. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన ఒలింపిక్స్ పోటీలలో భారత్ తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడమే తన జీవిత ఆశయమని అన్నారు. నా పేరు అబ్దుల్లా. నేను విశాఖపట్నంలో 5 కిలోమీటర్ల మారథాన్లో మెడల్ అనేది సాధించుకున్నాను. నిన్న ఉదయం 5 గంటలకు జరిగింది మారథాన్. ఆ మారథాన్లో మెడల్ అనేది సాధించుకొని చాలా ఆనందంగా ఉంది ఈ మెడల్ రావడం నాకు. ఈ మెడల్తో పాటు మళ్ళీ ఒలింపిక్స్లో ఆడాలన్న నా లక్ష్యంగా ఎప్పటి నుంచో పెట్టుకున్నాను. అది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇండియా తరపున ఆడటానికి లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను ఆడటానికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న నాకు చాలామంది హైదరాబాద్లోని సోనూ సూద్ సార్, జబర్దస్త్ టీం, IT కంపెనీ వాళ్ళు సహకరించి మద్దతు ఇస్తానన్నారు. ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉండి నాకు హెల్ప్గా ఉంటానన్నారు. వినకొండలో కూడా చాలామంది నాకు సహకరించారు. వాళ్ళు కృష్ణవేణి కాలేజీ ప్రిన్సిపాల్ సార్, కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా నాకు ఆదుకొని ఆర్థిక సహాయం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా వినకొండలోని చాలామంది ముస్లిమ్స్, మా క్యాస్ట్లో కూడా ముస్లిమ్స్ కూడా చాలామంది నాకు హెల్ప్ చేసి ఉన్నారు. వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం కార్యక్రమం ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావులు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రజాగళం జనసందోహంతో నిండిపోయిందని వివరించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి రాష్ట్ర సంక్షేమానికి నాంది అన్నారు. అనంతరం పలు అంశాలను వెల్లడించారు. నిన్న చిలకలూరిపేటలో జరిగినటువంటి ప్రజాగళానికి ప్రజలు ఉవ్వెత్తున వచ్చారు. సముద్రం పొంగిందా, ఆకాశానికి చిల్లిబడిందా అన్న విధంగా కుంభమేళాలో ప్రజల్ని లక్షలాది మంది ప్రజల్ని చూసినట్టు నిన్న ప్రజాగళం కార్యక్రమం చంద్రబాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి సభలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన చూడలేదు. ఈరోజు 12 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎటు చూసినా ప్రజలే, ఎటు చూసినా జనసందోహం.
ఆ విధంగా సభలో ఎంతమంది ఉన్నారో రోడ్ల మీద 2 రెట్లు 3 రెట్లు ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి ఆగిపోయింది. ఈ స్పందన చూస్తూ ఉంటే, ప్రజాగళం స్పందన చూస్తూ ఉంటే, ఈరోజు ఈ అవినీతి అరాచక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఎంత విసిగి వేసారిపోయారో ప్రజలు అర్థమవుతుంది. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే లక్ష్యంతో, ఈ దోపిడీ ప్రభుత్వం మాకొద్దు, ఈ అరాచక ప్రభుత్వం మాకొద్దని ప్రజలు చాలా స్పష్టంగా తెలియజేశారు. దీనికి లక్షలాది మంది పాల్గొనడం ద్వారా ప్రజలే ఒక సందేశం ఇచ్చారు ఈ దుర్మార్గ ప్రభుత్వానికి. మిమ్మల్ని ఇంటికి సాగనంపుతాం, ఈ అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపుతున్నామని ఈరోజు సంకేతాలు, ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రజాగళం సభను విజయవంతం చేసినటువంటి పల్నాడు జిల్లా ప్రజానీకానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కూడా జిల్లాలో ప్రతి ఒక్కరికి, పల్నాడు జిల్లాలో అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. సమిష్టి విజయాన్ని అందించారు నిన్న సభని విజయవంతం చేయడంతో. అలాగే ఈరోజు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి సభలు చూస్తున్నాం, జనాలు తక్కువ అవటం, బస్సులు పెట్టినా అదన్న ఖాళీ బస్సులు, సగం నిండిన బస్సులు, పావలా నిండిన బస్సులు పోవటం చూసాం అందరం కూడా. జనాల్ని బలవంతంగా తరలించిన జగన్ సభలకు వెళ్ళట్లేదు, చివరికి గ్రాఫిక్స్ పెట్టుకొని ఫోటోలు పేపర్లో వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత అసహనం ఉంది, ప్రజలకి ఎంత అసంతృప్తి ఉందనేది ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 5% చేయలేకపోయారు. ఎవరి సమర్థత ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి చంద్రబాబు గారు 10,000 కోట్లు ఖర్చు పెట్టి నంబర్ 1 రాజధానికి ఒక ఆకారం తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈ మహానుభావుడు వచ్చినాక నేను రాజధానిని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక 3 రాజధానుల పేరు చెప్పి 3 ఇటుకలు కూడా పెట్టాల, 3 చోట్ల 3 ఇటుకలు కూడా పెట్టని అసమర్థ ముఖ్యమంత్రి ఈయన. అంటే ప్రజలు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. అలాగే విశాఖపట్నంలో ఆయన బినామీ పేర్లతో ముఖ్యమంత్రి గారికి, అలాగే ఏటు విజయసాయిరెడ్డి గారు టీముకి, జగన్మోహన్ రెడ్డి గారి టీముకి 1000 ఎకరాలు అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి, అలాగే కొత్తగా ఆక్రమించుకున్నటువంటి భూముల కోసం గతంలో బినామీ పేర్లతో ఉన్నటువంటి 1000 ఎకరాల భూములకి వాల్యుయేషన్ పెంచుకోవడానికి విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం రాష్ట్ర ప్రజలకి నచ్చలేదు. కనీసం విశాఖ ప్రజలు కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మహిళలకు మాటిచ్చి, ప్రజలకు మాటిచ్చి మాట తప్పాడు, మడం తిప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం రద్దు చేయకపోగా రాష్ట్రంలో 4 లక్షల బెల్ట్ షాపులు, 4 లక్షల బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్నారు. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి మాయ చేసి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకొని మద్యపాన నిషేధం చేయకపోగా మరో పక్క 4 లక్షల బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తున్నారే, ఈ దుర్మార్గం ప్రజలకు నచ్చలా. అదేవిధంగా మద్యం రేట్లు పెంచడం మరో తప్పు. మూడో తప్పు, మద్యం నాసిరకం మద్యం ఇవ్వటం, దానివల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం. 1000 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మద్యం దాగి, జగన్మోహన్ రెడ్డి గారి నాసిరకం మద్యం దాగి. దానికి ప్రజలు మూల్యం చెల్లించారు. ఇవన్నీ గెలిపించినందువల్ల ప్రజలు మూల్యం చెల్లించారు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. 1000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఈ నాసిరకం మద్యం వలన. బాధాకరం ఏంటంటే, మద్యపాన నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి గారు
15 సంవత్సరాలు రాబోయే ఆదాయాన్ని, మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయాన్ని రానున్న 15 సంవత్సరాలకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడే, అది ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. మోసం చూశారు కానీ ఇంత దగా మోసాన్ని చూడలేదు ప్రజలు. మద్యపాన నిషేధం అని చెప్పిన వాళ్ళు 15 సంవత్సరాలకి మద్య విక్రయాలని తాకట్టు పెట్టి లోన్ తీసుకురావటం అనేది ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే అప్పులు తీసుకొచ్చాడు, బాగానే ఉంది. కనీసం కలెక్టర్ ఆఫీసులు, అలాగే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి రైతు బజారు భవనాలని, కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాల్ని, అలాగే ప్రభుత్వ కళాశాలల్ని, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చాడే జగన్మోహన్ రెడ్డి. ఇంకా రాష్ట్రం తాకట్టు పెట్టడమే ఒకటే తక్కువ. ఈసారి అయితే అది కూడా చేస్తాడని ఈరోజు ప్రజలు ఒక్కసారి జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలనేమో కేంద్రానికి తాకట్టు పెట్టాడు. కుటుంబం మీద ఉన్నటువంటి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడిగి తెచ్చింది లేదు. మీరు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రత్యేక హామీ తీసుకొస్తాము, ప్రత్యేక హోదా తీసుకొస్తాము రాష్ట్రానికి అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈరోజు గెలిచిన ఎంపీలందరినీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టారు. మీ కేసులు మాఫీ కోసం స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచించారు కానీ ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అందుకే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్షమించలేదు, భవిష్యత్తులో కూడా క్షమించరు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినందుకు రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి లోన్లు తీసుకొచ్చారు. ఆ లోన్లో చంద్రబాబు గారి టైంలో సంక్షేమానికి 19% ఖర్చు పెడితే ఈయన దాన్ని తగ్గించి 15% ఖర్చు పెట్టారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టింది తగ్గించడం, బడ్జెట్లో మరి 19% ఖర్చు పెట్టిన చంద్రబాబు గారు ఎక్కడ, దాన్ని 15% తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అసలు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అందుకని ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు తీసేయడం అనేది ఇప్పుడు పేద వర్గాల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మఒడి అందరికి ఇస్తున్నారు, భూస్వాములకు కూడా ఇస్తున్నారు, దళితులకి ఒక్కరికే ఇస్తున్నారు, బీసీలకు ఒక్కరికే ఇస్తున్నారు అమ్మఒడి. మరి పేదలకి మిగిలిన పిల్లల్ని ఎలా చదివించుకోవాలి మేము, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఆందోళన పడతా ఉంటే ఈరోజు చంద్రబాబు గారు తల్లికి వందనం పథకం తీసుకొచ్చి అందరి బిడ్డల్ని చదివిస్తాము అని చెప్పేసి ఈరోజు ముందుకు రావటం ఎంతో అభినందనీయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు. అందుకే ఈ ప్రజాగలం భారీ స్పందన వచ్చింది. ఈరోజు ప్రజలందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలి, ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా 100కి 100% తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాబోతుంది రాష్ట్రంలో. దానికి సంకేతమే ఈరోజు ప్రజాస్పందన. ఇన్ని లక్షల మంది ఎప్పుడైనా చూసారండి? ఈరోజు ఎటు చూసినా జనాలు, ఎక్కడ చూసినా జనాలు, ఎటు చూసినా కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే అది ఈరోజు చంద్రబాబు గారిని మళ్ళీ ప్రజలు, ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే, పోలవరం ప్రాజెక్టు, రాజధాని రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఈ భారీ స్పందన వచ్చింది. ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అవినీతి మంత్రులు పోటీ పడుతున్నారని ఈరోజు మాట్లాడారంటే ఈరోజు అందరు మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేకపోతున్నారు. అందరు మంత్రులు ఒక టీముగా పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు కెప్టెన్దే విజయం. ఈరోజు అవినీతిలో లక్షల కోట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి మయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సంపద ప్రజలకు ఖర్చు పెడితే ఈరోజు అసలు రాష్ట్రం అప్పుల్లో ఎందుకు ఉంటుంది? ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు, 10 లక్షల నుండి 12 లక్షల రూపాయలు ఒక్కొక్క పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి పేద ప్రజలకు పంచిపెడితే ఒక్కొక్క కుటుంబానికి 10 నుండి 12 లక్షల రూపాయలు ఇవ్వచ్చు.
సంపద ఒక్కరే దోచుకోవటం ప్రజలు జీర్ణించుకోలేరు. ప్రజా సంపదని, ఆర్థిక వనరుల్ని అది పేద ప్రజల సంక్షేమానికే ఖర్చు పెట్టాలి తప్ప దోపిడీని ఉపేక్షించరు ప్రజలు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా. అంటే ఖచ్చితంగా రేపు రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం సంయుక్త ప్రభుత్వం రాబోతూ ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. అందుకే ఈరోజు చంద్రబాబు గారు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, బీజేపీ రాబోతుంది కాబట్టి మన పోలవరానికి నిధులు కావాలి, మన అమరావతి రాజధానికి నిధులు కావాలి, అలాగే ఇంకా పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వాటర్ గ్రిడ్, ఇంటింటికి మంచినీళ్ళు, తాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో, బీజేపీతోటి రేపు అధికారంలో, కేంద్రంలో వాళ్ళు అధికారంలో రాబోతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈరోజు ఎన్డీఏ, కేంద్రం, బీజేపీ, ఎన్డీఏ సహకారం అవసరం ఉంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక అడుగు ముందుకొచ్చి ఈరోజు ఎన్డీఏలో చేరడం జరిగింది. ఖచ్చితంగా రేపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. మన రాష్ట్రానికి పోలవరం, అమరావతి రాజధానితో పాటు వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధికి కూడా కేంద్రం సపోర్ట్ తీసుకుంటాము. హోదాకి సమానమైనటువంటి ఇతర బెనిఫిట్లు, మరి రాష్ట్ర విభజన ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర విభజన వలన ఉన్నటువంటి హామీలను కూడా ఖచ్చితంగా రేపు ఈ సంయుక్త ప్రభుత్వం నెరవేర్చుకుంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రాన్ని ఈరోజు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళగలిగిన నాయకుడు చంద్రబాబు గారు. అంటే ప్రజలు ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయి. 167 సీట్ల పైన రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ మద్దతు ఇచ్చినందుకు, ప్రజాగళం విజయవంతమైనందుకు మరొకసారి ప్రజలందరికీ, పల్నాడు జిల్లా ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగళం సభను విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారికి, వినుకొండ నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ ముందుగా ప్రత్యేకమైనట్టు అభినందనలు. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ప్రజలు హాజరవడం జరిగింది. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ మహిళలతో సహా యువకులు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, నిన్న ప్రజాగళం సభ విజయవంతమైందంటే ఈ 3 పార్టీల కలయికని ప్రజలు ఆమోదించారనేది ఒక సంకేతం. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రధాని మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి సభని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముస్లిం సోదరులు కూడా అత్యధికంగా పాల్గొన్నారు. వారు విజయవంతం చేశారంటే అది ప్రజలందరూ కూడా మెచ్చినటువంటి మరి కలయికని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరొకటి ఈ నియోజకవర్గంలో కూడా నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, మరి కింద స్థాయిలో పనిచేసినటువంటి అందరూ కూడా, రెవెన్యూ కానివ్వండి, పోలీసు వ్యవస్థకు కానివ్వండి, అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి. నిన్నటి వరకు కూడా ప్రభుత్వ పాలన ఉంది కాబట్టి ప్రభుత్వానికి కొంతమేరకు అనుకూలంగా వ్యవహరించడం అనేది వాస్తవం. ఈరోజైతే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ కనపడతా ఉంటాయి. ఇక నుంచి కనుక మీరు కనుక ఎక్కడన్నా కనపడితే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు ఓడతాయి. ఇది వాస్తవం. రెండోది కూడా ప్రజలకు అవసరమైనటువంటి పాలనలో ఎక్కడన్నా కార్యకర్తలను కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు స్పందించండి. ఈ రోజు నుంచి వాస్తవంగా జీవి ఆంజనేయులు గారు, మక్కెన మల్లికార్జునరావు గారు, బ్రహ్మనాయుడు, మేము అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలమే. ఓడొచ్చింది కాబట్టి ప్రత్యేక అధికారాలు ఎవరికి ఉండవు. ఈ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ముఖ్యంగా పోలీసు వారికి, రెవెన్యూ వారికి ఈ సందర్భంగా మొదటగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది హెచ్చరిక కాదు, ముందు విజ్ఞప్తి. తదుపరి ఎక్కడన్నా తేడా వస్తే అది ఖచ్చితంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ,
ఇంకా 5 సంవత్సరాల పాలన పూర్తయింది. బ్రహ్మనాయుడు గారికి సూటిగా ఒకటే ప్రశ్న, అయ్యా 2 సంవత్సరాల నుంచి ఒకటే దంపుడు, ఏదయ్యా 100 పడకల హాస్పిటల్ ఎక్కడ, ఏదయ్యా ముస్లిం మైనార్టీ కాలేజీ ఎక్కడ, ఏదయ్యా రోజు 2 కోట్ల నీళ్ళు ఇస్తున్నాం, ఎక్కడుంది స్కీమ్, ఏది ఘాట్ రోడ్డు, ఏది పైన రామలింగేశ్వర స్వామి గుడి, ఎక్కడుంది రింగ్ రోడ్డు. ఈ విధంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ శాంక్షన్ రానటువంటి వాటికి కూడా ఇదిగో వచ్చింది, అదిగో వేస్తున్నా, ఇదిగో కడుతున్నా, గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ ఏకవచనంతో సంబోధిస్తూ అవమానిస్తూ నువ్వు చేసినటువంటి చర్యలు ఈరోజు కనపడుతున్నాయి. రా, ఇప్పుడు పిలుస్తాను, ధైర్యంగా నేను చెప్తున్నా, రా, నీ అభివృద్ధి ఏంది, నువ్వు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంది, రా చర్చకి. మీడియా సమక్షంలో కూర్చున్నాం, ఎందుకంటే కోర్టు కూడా వచ్చింది కాబట్టి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ఆంజనేయ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి మేము చర్చిద్దాం. ఇక నుంచన్నా ఈ అబద్ధాలు మానుకో. 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది, దానికి ఇది వచ్చింది, అది వచ్చింది, ఎక్కడ వచ్చింది చూపించండి. ముస్లిం మైనార్టీ కాలేజీ చూపించండి. ఆ ఎన్ఎస్పి కాలనీలో 400 కటంపులే లేవు కదా, 400 ఏది చేసాము, ఇల్లు ఈ కడుతున్నాం, ఇల్లు కడుతున్నాం, అన్నీ ఎందుకు అంత నోరు బారేసుకొని ఆ విధంగా ఇతరులను దూషించే ముందు నిన్ను ప్రశ్నించుకో. నీ కాలం అయిపోయింది, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక నుంచన్నా ఎన్నికల సమయం రాబోతుంది కాబట్టి వాస్తవాన్ని చెప్పుకుందాం, గౌరవంగా మాట్లాడుకుందాం, గౌరవంగా ప్రజల వద్దకు వెళ్దాం. ప్రజల ఆశీర్వాదం ఎవరుకుందో తెలుసుద్ది. నువ్వు చేసినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. తప్పనిసరిగా తగిన విధంగా నీకు తీర్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా నిన్న ప్రజాగణం సభను విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ నందు ఎన్ఎస్పి వర్కింగ్ ఇన్స్పెక్టర్ పాపకంటి ఇమ్మానియల్ మృతి చెందాడు. ఆయన భౌతికాయానికి బొల్లా బ్రహ్మనాయుడు, మక్కిన మల్లికార్జునరావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన వినుకొండ మండలంలోని వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించనున్నట్లు వైసీపీ పార్టీ కార్యాలయం వారు ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. వినుకొండ మండలంలోని కోటప్ప నగర్, పెద్ద కంచర్ల, పిట్టమ్మండ, నాగులవరం, గోకొనకొండ, ఉమ్మడివరం గ్రామాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.